హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హొపోనోపోనో హీలర్ని. ఎవరికైనా హొపోనోపోనో అప్లై చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన బాడీ, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా 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 ఉపయోగపడేది. ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అందులో అన్నిట్లి మీద కాన్సంట్రేషన్ చేయాలి. ప్రతి దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని వాటిని కొంతగా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ, అందులో ఒక దానిపైన మాత్రం మిస్ అవ్వకుండా ఫోకస్ పెట్టాలి. అది అస్సలు మిస్ అవ్వాల్సిన అవసరం అనేది కలలో కూడా రాకూడదనమాట. అదేంటో తెలుసా? మనసు. మీ మనసు మీద మీరు ఫోకస్ పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఒక మనసు ఉంటుంది. కొంతమంది ఆ మనసుని కరెక్ట్‌గా కంట్రోల్ చేసుకొని చాలా గొప్పవాళ్ళు. బిలియనీర్‌లయ్యారు. గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్‌లయ్యారు. అలాగే ఇంకొంతమంది అదే మనసున్న ఇంకొంతమంది బెగ్గర్స్‌గాను, పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. మన జీవితం దేనిపైన ఆధారపడి ఉంది అంటే, మన మనసుని ఏ విధంగా అదుపులో పెట్టుకుంటున్నాము, మన మనసుని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము అనే దానిపైన మాత్రమే ఆధారపడి ఉంది. కానీ ఏ కాలేజెస్‌లో కానీ, ఏ స్కూళ్ళల్లో కానీ, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మన మనసుని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, మన మనసుని ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా చెప్పిన దాఖలాలు లేవు. చిన్నప్పటి నుంచి అందరూ వినే ఉంటారు. పెద్దవాళ్ళు జనరల్‌గా ఏం చెప్తారండి? బాగా చదువుకో, రెగ్యులర్‌గా స్కూలుకెళ్ళు, రెగ్యులర్‌గా కాలేజీకెళ్ళు, చెప్పింది బాగా నేర్చుకో, డబ్బులు సంపాదించాలి, మంచి జాబ్ చేయాలి, నువ్వు చదివితేనే డబ్బులొస్తాయి, చదివితేనే మంచి జాబొస్తది. ఇలాంటి విషయాలే చెప్తారు గానీ, ఇవన్నీ సాధించడానికి మనసనేది కంట్రోల్‌లో ఉండాలి. కాబట్టి మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవాలి అని ఎవ్వరూ చెప్పరు. మీరు గనక మనసుని కరెక్ట్‌గా అదుపులో పెట్టుకొని కరెక్ట్‌గా వాడుతున్నారు అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో బాగా చదువుకో, మంచి జాబ్ సంపాదించాలి, మంచిగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆటోమేటిక్‌గానే జరిగిపోతాయి. దాని గురించి మీరు ప్రత్యేకమైన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు మనసుని అదుపులో పెట్టుకున్నారు అంటే. మన మనసును ఉపయోగించి ఏదైనా సాధించవచ్చు. అంటే మన మైండ్‌ని కంట్రోల్ చేసుకొని ఏదైనా సాధించవచ్చు అనేది ఎంత నిజమో, మన మైండ్‌ని, మనసుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు ఎవరు చెప్పరు. చూడండి, మన బాడీని ప్రతిరోజు క్లీన్ చేస్తాం. చక్కగా స్నానం చేస్తాం. మన మౌత్‌ని క్లీన్ చేస్తాం. బ్రష్ చేస్తాం. అది గనక చేయకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. మరి అలాగే మన మనసుని, మన మైండ్‌ని కూడా క్లీన్ చెయ్యాలి ప్రతిరోజు. నిజంగా మనసును గనుక క్లీన్ జేసుకోకపోతే, ఆ మనసులో ఆల్రెడీ పేరుకుపోయిన గతంలో జరిగిన కష్టాలవ్వచ్చు, ఇబ్బందులవ్వచ్చు, వేరే వేరేవన్నీ గుర్తొస్తూ వాటిల్ని తలుచుకుంటూ మళ్ళీ అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు మనసుని క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు మన బాడీని ఎలాగైతే క్లీన్ చేస్తామో స్నానం చేస్తూ, అలాగే ప్రతిరోజు ఇంటిని ఎలా క్లీన్ చేస్తారో జాడు కొడుతూ, అలాగే ప్రతిరోజు మనసును కూడా క్లీన్ చేసుకోవాలి. మీరు గనక ప్రతిరోజు మనసును గనక క్లీన్ చేస్తున్నారు, మీ మైండ్‌ని గనక క్లీన్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్‌గా మీ బాడీ కూడా క్లీన్ అవుతుంది. ఆ బాడీ మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టదనమాట. అంటే ఒక్కసారి మనసు క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకొని ఒక నెల, 2 నెలలు గనక మీరు కంటిన్యూ అయ్యారు అంటే మీ బాడీ, మీ పరిస్థితులు అన్నీ మీ ఆధీనంలోకొస్తాయి. ఈ మనసుని ఎలా క్లీన్ చేసుకోవాలి? ఈ మైండ్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి? అనే దానికి కొన్ని సింపుల్ టిప్స్ ఏంటంటే, ఒకటి మెడిటేషన్ చేయడం. అంటే మెడిటేషన్ చేసే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక
డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తారు చూశారు? అలాగా రెగ్యులర్‌గా చేయడం ద్వారా మనసుని క్లీన్ చేసుకోవడానికి ఒక రకమైన మార్గం అన్నమాట. అలా శ్వాసని తీసుకుంటూ, శ్వాసని రిలీజ్ చేస్తున్నప్పుడు మీరు చేసే అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏ విధంగా ఫీల్ అవ్వాలి అంటే, శ్వాసని తీసుకునేటప్పుడు పాజిటివ్‌ని లోపలికి తీసుకుంటున్నట్టు, శ్వాసని బయటికి వదిలేటప్పుడు నెగెటివ్‌ని, మీలో ఉన్న నెగెటివ్‌ని వదిలేస్తున్నట్టు ఒక అనుభూతి చెందాలి. ఈ శ్వాసని తీసుకోవడం, వదలడం, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అనేది వీలున్నన్ని ఎక్కువ సార్లు రోజులో చేయడానికి ట్రై చేయండి. ఒక 1 అవర్‌కి ఒకసారి గానీ, 2 అవర్స్‌కి ఒకసారి గానీ, జస్ట్ ఒక 1 మినిట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీ మనసు, మీ మైండ్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే, మీరు రెగ్యులర్‌గా హోపోనోపోనోని చేసుకోవడం ద్వారా కూడా మీ మైండ్‌ని, అంటే నెగెటివ్‌ని వాటిల్ని లోపలికి మైండ్‌లోకి పంపించుకోకుండా, మీ మైండ్‌ని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హోపోనోపోనో రెగ్యులర్‌గా అప్లై చేయడం ద్వారా కూడా. మీ మైండ్, మీ మనసు ఎప్పుడైతే క్లీన్‌గా ఉంటుందో, ఆటోమేటిక్‌గా మీ గోల్స్ అన్నిట్లికి మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. హోపోనోపోనో అర్థం చేసుకొని, మీరు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి అనుకుంటే, నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకునేవాళ్ళు, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.